ఖమ్మంలో ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు తిరంగా ర్యాలీని చేయడం జరుగుతుంది. ఈ చేసినటువంటి సందర్భంలో ఇల్లింద క్రాస్ రోడ్ దగ్గరకు ర్యాలీ వచ్చిన సందర్భంలో అక్కడ వాళ్ళు ట్రాఫిక్ ఆపారు. ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు తొందర ఏముంది, మేము వెళ్తాం, మాకు అర్జెంట్ పని ఉంది, ర్యాలీ ఆగుతుంది, మేము ముందర వెళ్తామని చెప్పిన సందర్భంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వారించారు. ఇంకొక 2 minutes అయితే ర్యాలీ అయిపోతుంది, దాని తర్వాత మీరు వెళ్దామని. ఆ సందర్భంలో వాళ్ళు వచ్చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఘర్షణకు దిగిన సందర్భంలో మనోళ్ళు పోయి ఆగండి, మీకు అంత తొందర ఏమన్న సందర్భంలో వాళ్ళు మన దేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దానికి మనోళ్ళు వాళ్ళని నెట్టిన తర్వాత మేము ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయిన సందర్భంలో వాళ్ళు పోలీసులు వాళ్ళని ఇద్దరిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఏం జరిగిందనేది సిఐ గారిని తెలుసుకోవడానికి మేము వచ్చిన సందర్భంలోనే ఈ లోపలనే పోలీస్ స్టేషన్ లో ఒక 200 మంది వాళ్ళ తాలూకు జనాలు పోగారు. ఇది ఇన్స్టెన్షనల్ గా చేయకపోతే ఒక 5 to 10 minutes లో ఒక 100 నుంచి 200 మంది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో గుమ్మిగూడాల్సిన పరిస్థితి ఏముంది. దీని ఏదైతే జరిగిందో ఈ కుట్రకోణాన్ని ఛేదించాలి, దోషులకు కఠినంగా శిక్షించే వరకు కూడా మేము పోరాడతామని మీడియా మిత్రులందరూ తెలియజేస్తాం. रैली जारी थी, 2 बच्चे जो है वहाँ से गुजर रहे थे, हमारे साइलेंट पे बड़ा जल्दी वाखाना जाना था, पुलिस वाले उनको रोके। बस इतनी बात में पुलिस वालों से उनकी बात हो रही थी, हमारा दूसरा ग्रुप आके थोड़ा उनके ऊपर हमला किया। वहाँ से बात ये हुई, बड़ी हुई, पूरे शहर के अंदर बात फैली, लोग जमा हो गए। लेकिन अल्हम्दुलिल्लाह अब मामला सारा ये हो गया है और हम इंशाल्लाह मुकम्मल ताउन करेंगे, वो लोग भी ताउन करेंगे। हमारे खम्मम का माहौल अल्हम्दुलिल्लाह अब तक बहुत अच्छा रहा है। हम तमाम लोगों से, अपने हिंदू भाइयों से भी और हमारे अपने भाइयों से भी अपील करते हैं कि देखो माहौल शांत रखो, अमन के साथ रहो, इसी में हमारी तरक्की और भलाई। व्हाट्सएप वगैरह के अंदर इन चीज़ों को डालकर मजीद इसको खराब करने की कोशिश मत कीजिए, इससे आपका हमारा सबका नुकसान होगा, सबका नुकसान होगा। రైట్, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఉధృత పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్. చక్రి, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై ఖమ్మంలో రాత్రి నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ అయితే తలెత్తింది. ఇక ర్యాలీ ఇల్లింది క్రాస్ రోడ్డు మీదుగా సాగుతుండగా ఓ ఉగ్రవారు ఎదుర్కొని దాయాది దేశానికి అనుకూలంగా నినాదాలు చేసినట్లయితే తెలిసింది. దీంతో ర్యాలీలో ఉన్న నాయకులు జై భారత్ అంటూ నినదించడంతో మాటా పెరిగి ఘర్షణకైతే దారి తీసింది. ఈ సమయంలో ఇక్కడ సమాచారం